బడా నగరాల్లో దరిద్రానికి సాక్ష్యం అంటే పక్కింటోడు, పక్క పోర్షనోడు ఎవడో కూడా తెలీదు. దానికి సాక్ష్యం 4 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన శవాలు గురించి ఇప్పుడు తాజాగా వెలుగులోకి రావడం. ఇది బెంగుళూరు లాంటి చోట్లన. ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన 4 ఏళ్ల తర్వాత వెలుగు చూసింది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ నగరం చెల్లైకెర గేట్ సమీపంలో ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశారు. బెంగళూరు కాదు, కర్ణాటకలోని బళ్ళారి దగ్గర ఇది. అయితే గురువారం పోలీసులు వచ్చి తాళం పగలగొట్టి చూస్తే 5గురు మృతదేహాలు దాదాపు అస్థిపంజరాలుగా మారిన స్థితిలో కనిపించినాయి. పెంపుడు కుక్క కళేబరం కూడా అక్కడే ఉంది. పోలీసులు బాగా చిరిగినటువంటి సూసైడ్ నోట్తో పాటు కొన్ని ఆధారాలు సేకరించారు. నేమ్ బోర్డు ఆధారంగా ఇంటి యజమాని జగన్నాథరెడ్డి అయి ఉండొచ్చని పోలీసులు ఆ కోణంలో వివరాలు సేకరించారు. జగన్నాథరెడ్డి బంధువు పవన్ కుమార్ని విచారిస్తే కొన్నేళ్లుగా తమకు వాళ్ళకి రాకపోకలు లేవని సమాచారం ఇచ్చారు. ఇంట్లో గోడకు 2019 క్యాలెండర్ వేలాడదీసి ఉండడంతో ఘటన అదే సంవత్సరంలో జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో లభించిన ఫోటోల ఆధారంగా రిటైర్డ్ ఇంజనీర్ జగన్నాథరెడ్డి, ఆయన భార్య ప్రేమావతి, కూతురు త్రివేణి, కుమారుడు కృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. జగన్నాథరెడ్డికి 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారని స్థానికులు అంటున్నారు. వీళ్ళలో ఎవరికి పెళ్లి కాలేదని సమాచారం. పెద్ద కొడుకు మంజునాథ్ రెడ్డి గతంలోనే మృతి చెందాడని స్థానికులు చెప్తున్నారు. జగన్నాథరెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేశాడు. 2013లో బిడది వద్ద వాహనాన్ని నిలిపి దోపిడీ చేసినట్టు కేసు నమోదైంది. నరేందర్ రెడ్డి కొన్ని రోజులు జైలు జీవితం గడిపాడు. దీన్ని అవమానంగా భావించి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్లో రాసి ఉందని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న జగన్నాథ్ రెడ్డి సోదరుడు భార్య కొల్లి లక్ష్మి పోలీసులతో మాట్లాడారు. కుమారుడిపై దోపిడీ కేసు జగన్నాథ్ రెడ్డి కుటుంబాన్ని కొంగదీసిందని చెప్పారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటారని భావించామని, ఇలా జరిగి ఉంటుందని ఊహించలేదన్నారు. అయితే ఒకేసారి 5గురు మృతి చెందడం అనుమానంగా ఉందని దర్యాప్తు చేయాలని పోలీసులు కోరారు. పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.